నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగాల విషయంలో ఆదివాసీ గిరిజన యువత అధైర్యపడొద్దన్న మంత్రి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వంలోని గిరిజనులకు న్యాయం జరుగుతుందని స్పష్టీకరణ. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతరలో తొక్కిసలాట. 7 మృతి, 30 మందికి పైగా గాయాలు. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. రికార్డు స్థాయిలో తొలి రోజు మంజునాథుని దర్శించుకున్న 30,000 మంది భక్తులు. ఉద్యోగాల విషయంలో ఆదివాసీ గిరిజన యువత అధైర్యపడొద్దని, ఎవరి మాటలు విని నమ్మి మోసపోవద్దని, వైసీపీ రాజకీయ ఆటలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అరకులో ఆదివాసీ విద్యార్థుల బంద్పై మంత్రి సంధ్యారాణి స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని అన్నారు. 16,437 డిఎస్సీ పోస్టుల్లో 2,024 పోస్టులు గిరిజనులకే కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ జీవోను చంపేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా తీయని వారి మాటలు నమ్మవద్దని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన గిరిజన యువత బంద్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పిన విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3 మీద కనీసం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దృష్టి కూడా పెట్టలేదు. జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే నిర్వీర్యం చేసి కనీసం కోర్టులో దాన్ని కొంచెం కూడా దృష్టిలో పెట్టకుండా పూర్తిగా దాన్ని చంపేసింది. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు మీరు జీవో నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మెగా డిఎస్సి ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమేనా? రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలుకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మెగా డిఎస్సిలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుక పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవి కాకుండా మనకి ఇంకా కొరత ఉంది అంటే తర్వాత ప్రభుత్వాన్ని అడగడంలో న్యాయం ఉంటుంది. కానీ ఇప్పుడే మనం మెగా డిఎస్సి తీయొద్దని చెప్పడం ధర్మం కాదు. ఈ ధర్నా ఏదైతే ఉందో, ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ఈ బంద్లు ఏవైతే ఉన్నాయో వీటిని వైసీపీ నాయకులు ముందు పెట్టి నడిపిస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ నాయకుల తాలూకా క్రీడలో, వాళ్ళ తాలూకా పైచాచిక ఆనందానికి మీరు బలైపోకండి. ఖచ్చితంగా అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు చూశారు. మన జనరల్ బాడీ మీటింగ్ లో ఏ విధంగా అయితే అందరూ కూడా మూకమ్మడిగా నా మీద దాడి చేశారు. 11 మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. మొత్తం లోకల్ బాడీ అంతా కూడా అక్కడ వైసీపీ చేతిలో ఉంది. కాబట్టే అక్కడ వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టే అవకాశం ఉంది. దయచేసి గిరిజన యువత మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. ఎవరు చెప్పినటువంటి అనవసరమైన మాటలు విన్నారు అని అంటే మన భవిష్యత్తు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా జీవో నెంబర్ 3 మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నా గత 5 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా తీయలేదు. అలాంటి వాళ్ళ మాటలు మీరు ఎలా నమ్ముతారు? ఒకసారి ఆలోచించండి. అందుకని మీ అందరికీ కూడా మీ సోదరిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించండి. జీవో నెంబర్ 3కి సమానమైన జీవో అతి త్వరలోనే మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. కాబట్టి టీచర్ పోస్టులు కూడా ఎవరికి అన్యాయం జరగవని మీ సోదరుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం రాత్రి గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 7 మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ మపుసాలోని ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన తర్వాత గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అంతకుముందు ఆయన బిచౌలిం ఆసుపత్రిని కూడా సందర్శించారు. बायला बिला पडली जाणटे दोन आसले दोनूच पडले आनी लोणो गेला तर 50 लोकांचो आनी हांगा 3 जाण बसलेले तेंचेर उदक वतयले आई उदक वतयले सगळी कितें जालें आमचे पिवपाचें उदक आसलें तें वतयले आमी जाम जाले ते काळो गेलो तेंच्या दोळ्याक ते सांगतो. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30,000 మందికి పైగా మంజునాథుని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చారణలతో కేదార్నాథుని ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు అధికారిక గణాంకాల ప్రకారం 30,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 19,196 మంది పురుషులు ఉండగా 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్ కు చేరుకుని పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.